ఈసారి సమ్మర్ సుర్రుమరడం ఖాయం. వడగాలులు హడలెత్తించబోతున్నాయి. మార్చ్ మండిపోవడం ఖాయం. ఏప్రిల్ సెగలుగక్కుతుంది. మే నెలలో అల్లాడిపోవాల్సిందే. మాక్సిమం టెంపరేచర్ 46 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తెలంగాణలో ఈసారి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలాగే ఈ వేసవి కూడా భగభగ మండిపోనుంది. ప్రస్తుతం సాధారణ స్థితిలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతూ ఉండడంతో ఈ తీవ్రత రాను రాను మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్గా పరిగణిస్తాం. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి 2వ వారం నుంచే ప్రారంభమయ్యాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం అంతకంటే తక్కువగా టెంపరేచర్ నమోదు కాగా, ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నాయి. తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా ఉంటుందని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ఈ సీజన్లో గరిష్టంగా 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ముఖ్యంగా ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో వడగాలులు కూడా ఎక్కువ రోజులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది. తాజా వేసవి సీజన్పై ప్రాథమిక అంచనాలను ఐఎండీ త్వరలో విడుదల చేయనుంది.